గతంలో వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు వెంటనే వారి మీద కేసులు బనాయించేవాళ్ళు, హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. కనీసం ధర్నా కార్యక్రమం ఉందని పార్టీ ఆదేశించిన రోజు ముందుగానే ఇంటి వద్ద హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. అది ఒక కొత్త సంస్కృతికి వైఎస్ఆర్సీపీ దానికి శ్రీకారం చుట్టింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా రోడ్ల మీద ధర్నాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మొన్న మద్యం లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మదనపల్లిలో మున్సిపాలిటీ గేట్లు లాక్ చేసి చాలా ప్రజలకు ఇబ్బంది, అసౌకర్యం కల్పించారు. మున్సిపాలిటీ ప్రజలది, అదేమి వైసీపీ పార్టీ కార్యాలయం కాదు. అక్కడ గేట్లు బంద్ చేసి రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే మరి పోలీసులు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారైనా స్పందించాలి. గేట్లు బంద్ చేసి లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా కనీసం ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ విధంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరు మున్సిపాలిటీలో అధికారిగా ఉండి గేట్లు బంద్ చేసినప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు ఎవరైనా కానీ చేస్తాయి వాళ్ళైనా కానీ మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు? ప్రజలకు ఇబ్బంది కలిగించింది అన్న అసౌకర్యానికి మీరు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారు అని మున్సిపల్ కమిషనర్ గారిని నేను అడుగుతున్నా. అదేవిధంగా మదనపల్లిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వెంటనే స్పందించండి. మా మీద అయితే ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టి మేము రోడ్ల మీద వచ్చినప్పుడు ఒక్కొక్కరు 10 కేసులు 12 కేసులు పెట్టించుకున్నామో ఆ విధంగా వాళ్ళ మీద కూడా ఈరోజు కేసులు పెట్టాల. ఇప్పుడే ఈ విధంగా విచ్చలవిడిగా వదిలేస్తే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలా, శాంతి భద్రతల సమస్యకు భంగం కలగకుండా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.